మన తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్కి బిల్డింగ్ ప్రొవిజన్ కల్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారికి వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. పాత కలెక్టరేట్లో మాకు ఒక బిల్డింగ్ ఇచ్చారు, కానీ దురదృష్టం ఏంటంటే ఆ బిల్డింగ్ మొత్తం టోటల్ ఆ కాంప్లెక్స్ మొత్తం కూలగొట్టినప్పుడు మాకు ఇచ్చినటువంటి అకామిడేషన్ కూడా కూలగొట్టారు. ఆ తర్వాత నుంచి కూడా అనేక రోజులుగా మేము జిల్లా కలెక్టర్ గారిని మాకు అకామిడేషన్ ప్రొవైడ్ చేయండి అని అడుగుతూ ఉన్నాం, కానీ వారు ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని అట్లనే జరుగుతూ ఉంది. మా సమస్యని గౌరవనీయులు టి సుదర్శన్ రెడ్డి గారు బోధన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాను. వారు కలెక్టరేట్లో ముఖ్యమైనటువంటి మీటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ముందుగా మేము వచ్చామంటే ముందుగా మమ్మల్ని పిలిచి కలెక్టర్ గారి సమక్షంలో, అడిషనల్ కలెక్టర్ గారి సమక్షంలో ముందు వీళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేయండి, వీళ్ళంతా సీనియర్ సిటిజన్స్, కాలక్షేపం చేయడానికి ఇదంతా మన సంపద, జాతి సంపద, వీళ్ళకి మనం ప్రొవైడ్ చేయకపోతే ఎలా ఉంటుందని చెప్పేసి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. దాని ప్రాతిపదికన వాస్తవానికి ఇతర ప్రాంతాల్లో మనకి సరైనటువంటి అకామిడేషన్ లేదు. ఇది స్టెప్ బిల్డింగ్, దాదాపుగా 50 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఒక బిల్డింగ్, ఇది కూలిపోయే స్థితిలో ఉంది. దీన్ని కూలగొట్టాలని చెప్పేసి స్టెప్ సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారికి విన్నవించుకున్నారు. దీన్ని ఇట్లానే వదిలేశారు, చుట్టూగా కూడా దర్వాజాలు కూడా క్లోజ్ చేసి పడేశారు. వాస్తవంగా లోపల ఏముందో కూడా మాకు తెలియదు. మేము కలెక్టర్ గారు ఈ భవనాన్ని అంటే ఈ ఏరియాని మాకు కేటాయించడం జరిగింది. కేటాయించిన తర్వాత దీని లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం టోటల్గా కొలాప్స్డ్ స్టేజ్లో ఉంది. మేము మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. వారు నేను డబ్బులు ఇస్తాను అన్నారు. వద్దు సార్, మీరు డబ్బు తర్వాత ముందు మా పెన్షనర్స్ తోటి మేము కంట్రిబ్యూషన్ చేసుకొని దీన్ని మేము రెనోవేషన్ చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేసాం. సరే మీరు కానీ భవిష్యత్తులో ఏం చేయాలో నేను చెప్తానని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. ఆ ప్రకారంగా ప్రతి పెన్షనరు మన మెంబర్సే కాకుండా ఇతరులు కూడా ఈ భవన నిర్మాణం కోసంగా 1000 రూపాయలు, 5000, 10,000 ఇట్లా ఒక 2 నెలల పాటు వారి అందరి కంట్రిబ్యూషన్ తోటి ఈ నిర్మాణం చేయడం జరిగింది. దాదాపు 10 లక్షల రూపాయలు దీనికి ఖర్చు అయింది. వాస్తవానికి ఇప్పుడే మన పాటలు కూడా చెప్పారు. టాపరా అంటే తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఉంటారు, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఉంటారు, కార్పొరేషన్స్ లో పనిచేసినటువంటి పెన్షనర్స్, అందరి పెన్షనర్లకి ఒక ఐక్య వేదికగా ఈ యొక్క తెలంగాణ ఆల్ పెన్షనర్స్ యూనియన్ ఉంది. ఇది కేవలం పెన్షనర్స్ కోసమే కాకుండా ఇది సీనియర్ సిటిజన్స్ కూడా ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఈ భవనాన్ని నిర్మించాం. బయట కూడా మీరు చూసుంటారు, పెన్షనర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ భవన్ అని. దీనిలో మనం మెడిటేషన్ చేసుకోవడానికి యోగా, మన రిటైర్డ్ ఉద్యోగులు చాలా మంది యోగా మాస్టర్లు ఉన్నారు, మెడిటేషన్ చేయించేటటువంటి మాస్టర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా గౌరవనీయులైన రసూల్ పి గారు ఉమ్మడి భవనాన్ని కేటాయించిన తర్వాత మేము దీన్ని రిపేర్ చేసుకున్నాం. దాదాపు 10 లక్షల రూపాయల వరకు దీనికి ఖర్చు వచ్చింది. దాన్ని కూడా మేము బయట కూడా చాలా కనీసం లోపలికి వచ్చేటటువంటి పరిస్థితి కూడా కాదు. ఎంతోమంది వాకర్స్ ఈరోజు దీన్ని రెనోవేషన్ చేసిన తర్వాత చాలా అప్రిషియేట్ చేశారు. ఈ విధంగా ఇది కేవలం రిటైర్డ్ ఉద్యోగులకే కాకుండా పెన్షనర్స్కే కాకుండా ఇది సీనియర్ సిటిజన్స్కి ఇది రెగ్యులర్గా ఉపయోగించుకునేలాగా, అది యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, క్యారమ్స్ ఆడేవాడు క్యారమ్స్ ఆడతారు, చెస్ ఆడే, అంటే వాళ్ళ ఆట పాటలకి ఇది ఒక కేంద్ర బిందువుగా మార్చాలనేది మా ఉద్దేశం. ఈ రకంగా మేము తీర్చిదిద్దడం జరిగింది. దీనికి మొట్టమొదటి నుంచి కూడా సహకరించినటువంటి మన సుదర్శన్ రెడ్డి గారు, మన బోధన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన కిరణ్ కుమార్ గారు కూడా పైకి సార్ ద్వారానే రన్నారెడ్డి స్టెప్ ఆఫీసర్ గారు, ముత్తెర గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వీళ్ళంతా కూడా ఎంతో సహకరించారు. అయితే ఈ చివరిగా మాకు ఒక చిన్న విజ్ఞప్తి ఉన్నది. మేము డబ్బులు ఖర్చు పెట్టుకొని దీన్ని ఇంకా కూడా రెనోవేషన్ చేసుకొని ఆ తర్వాత ఫర్దర్గా కూడా ఏదైనా చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ భవనాన్ని మేము మాకు పర్మనెంట్గా కేటాయించాలి అనేది మా రిక్వెస్ట్. ఎందుకు పర్మనెంట్గా అంటే కేవలం ప్రభుత్వ బిల్డింగే, ఇది ప్రభుత్వ బిల్డింగే. వృద్ధుల కోసం ప్రభుత్వం అనేక భవనాలు నిర్మిస్తూ ఉంది. వారి సొంత డబ్బులతోటి వృద్ధుల సంక్షేమం కోసం ఒక చట్టం కూడా ఉంది. దానికోసంగా వారు భవనాలు నిర్మిస్తూ ఉంది.
మేము నిర్మించుకున్నటువంటి ఈ భవనంలో ఈ యాక్టివిటీ అంటే పెన్షనర్స్ అదేవిధంగా ఈ మన సీనియర్ సిటిజన్స్ ఉపయోగించుకునే విధంగా ఈ భవనాన్ని మాకు ఇచ్చే విధంగా గౌరవనీయులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా కిరణ్ కుమార్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు. వీరు ఆ ప్రకారంగా మా కోసం చేస్తారనేటువంటి ఆశతో మేము ఉన్నాం. ఇప్పుడు గౌరవనీయులు మన తాహర్ బిన్ అబ్దాన్ గారు ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు, వారు గతంలో కూడా 2-3 సార్లు మనం పిలిచాం. అయితే అనివార్య కారణాల వల్ల వారు హైదరాబాద్లో ఉండడం మూలంగా రాలేదు. మనం పెన్షనర్స్ డేని ఘనంగా నిర్వహించుకున్నాం. అప్పుడు సార్ రాలేకపోయారు. ఇప్పుడు మన ఆహ్వానాన్ని మన్నించి వారికి ధన్యవాదాలు. వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రిటైర్ అయి పెన్షనర్ అనుభవిస్తూ ఈ జిల్లాలో ఒక ప్రత్యేకత గుర్తింపు పొందినటువంటి పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుల వారికి, పెద్దలు పూజ్యులు మా ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు బోధన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి, జిల్లా జాయింట్ కలెక్టర్ కిరణ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మీ అసోసియేషన్ గౌరవ కార్యవర్గ సభ్యులందరికీ, మీతో పాటు ఇక్కడ అనేక మంది పెన్షనర్స్ కాకుండా సీనియర్ సిటిజన్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఒక మంచి కార్యక్రమానికి ఈ భవనాన్ని కలెక్టర్ గారి ద్వారా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి సూచన మేరకు దీన్ని రిపేర్ చేయించుకొని మీ సొంత డబ్బులతో ఈరోజు ఈ జిల్లాకే కాదు తెలంగాణలో ఒక ఆదర్శవంతంగా నిలిచిన మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, ఒకటి మాత్రం వాస్తవం, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఏదన్నా మనసులో అనుకున్నా నేరుగా మనకు చెప్పినా అది ప్రభుత్వ జీవోనే మేము అనుకుంటాం. ఈరోజు ఈ బిల్డింగ్ సంబంధించినటువంటి ఈ ఏరియాను నిజంగా కూడా ఫైల్ మూవ్ చేసి జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి పెద్దల సుదర్శన్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో కూడా మీ తరఫున నా తరఫున పెద్దల సుదర్శన్ రెడ్డి గారికి ఒకటే కోరుకుంటున్నాం. వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి వందలాది మంది కూర్చున్న వాళ్ళే కాదు, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా దీనితో మిళితమై ఉన్నటువంటి సందర్భాన్ని వాళ్ళ మంచికి, వాళ్ళ యొక్క క్షేమం కొరకు, వాళ్ళ యొక్క అందరూ కలిసి ఉండడానికి ఈ బిల్డింగ్ అవసరం ఉంది. ఎంతో ప్రభుత్వ పరంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం అంతటా అనేకమైనటువంటి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న సందర్భాన మీరు ఒక మాటగా జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ఈ బిల్డింగ్ను వారికి అంకితం చేయవలసిందిగా కోరుకుంటూ మీకు నమస్కారం. దాన్ని విజయవంతంగా నెరవేర్చడంలో వారిని మించిన వారు మన నిజామాబాద్ జిల్లాలో లేరు. మీరు చూడండి, మన మెడికల్ కాలేజీ ఎంతో కష్టంగా మెడికల్ కాలేజీని దానికి అటాచ్డ్ హాస్పిటల్ దాన్ని ఆధునీకరించడంలో, అది కూడా బస్ స్టాండ్ పక్కనే మెడికల్ కాలేజ్. చాలా మంది నాకు తెలిసినంత వరకు వేరే చోట్ల ప్రపోజ్ చేశారు, కానీ వారు సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండాలా, తక్కువ ఖర్చుతో వారు ప్రయాణం చేసి హాస్పిటల్లో వారు చికిత్స పొందాలి అనేటటువంటి పట్టుదలతోటి వాస్తవానికి ఈ మెడికల్ కాలేజీని అదేవిధంగా హాస్పిటల్ని ఆధునీకరించడంలో సార్ యొక్క కృషి అమోఘం. గారికి, అలాగే మన స్కూల్ నుంచి చైర్పర్సన్ గారు, అలాగే ఈ అసోసియేషన్ తరఫున ఇక్కడ విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న వారికి, అలాగే ముందున్న ప్రతి ఒక్క పెద్దలందరికీ, స్త్రీలకు, పురుషులకు అందరికీ నా యొక్క నమస్కారం. నేను ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మాకు డిసేబుల్ అండ్ సీనియర్ సిటిజన్ డిపార్ట్మెంట్ కూడా క్లబ్ అయింది. మాకు ఈ సీనియర్ సిటిజన్ డిపార్ట్మెంట్ ఇక్కడ చాలా ఎక్కువ అసోసియేషన్స్ ఉన్నాయి, 2 మేజర్ పెద్ద అసోసియేషన్స్ ఉన్నాయి. ఇది వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. నేను సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి పెద్దల ముందు నేను మాట్లాడేటంత దాంట్లో కాదు. అయినప్పటికీ హైదరాబాద్లో ఉండి నేను ఇట్లా బోర్డర్ నిజామాబాద్లో వర్క్ చేస్తున్నట్టే మీరంటే సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు కదా. సో మీరంటేనే నిజామాబాద్, సుదర్శన్ రెడ్డి గారు అంటేనే నిజామాబాద్ కిందగా మొత్తం మన రాష్ట్రం అంతా కూడా గుర్తించింది. అంతటి సీనియర్ మోస్ట్
ప్లస్ అనుకుంటే కనుక దాన్ని తలంచుకోవాలే కానీ తప్పకుండా ఏ విధంగా ఉన్నా కార్య సాధిస్తారని చెప్పి మీకు మంచి పేరు ఉంది సార్. ఇటువంటి వారు మాకు నిజామాబాద్లో మాకు ఇక్కడ ఉండడం మాకు చాలా గర్వకారణం. ఈ సందర్భంగా ఒక చిన్న మా న్యూరెన్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తరఫున రామ్మోహన్ గారికి నిన్ననే చెప్పాను, ప్లే ఎక్విప్మెంట్ లైక్ ఇండోర్ ప్లే ఎక్విప్మెంట్ ఏమైనా అవసరం ఉంటే మా డిపార్ట్మెంట్ తరఫున మీకు అన్నీ అందజేస్తానని చెప్పి కూడా తెలియజేశాను. ఈ సభాముఖంగా కూడా మీకు వినియోగించుకుంటున్నాను. అలాగే మేము మెదక్లో కూడా ఇటువంటి ఒక క్లబ్ ఏర్పాటు చేశాము. అక్కడ రోజు సాయంత్రాలు చిట్చాట్, పెద్దవాళ్ళు బయటకు వచ్చి ఒకరినొకరు షేర్ చేసుకుంటే వాళ్ళ ఆయువు తప్పుతుందట, ఇంకా యంగ్ అవుతారనమాట. వాళ్ళు షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళ ఇళ్లలో ఉండే సమస్యలు ఏమన్నా కానీ వారు ఎటువంటి బెరుకు లేకుండా మాట్లాడుకోవడం వల్ల చాలా సమస్యలకి పరిష్కారం అయిపోతూ ఒక చిట్చాట్ క్లబ్ లాగా పెట్టాము. మేము అక్కడ రిలయన్స్ వాళ్ళు మాకు సహకరించారు మెదక్లో. అక్కడ కూడా మేము ప్లే ఎక్విప్మెంట్ అన్నీ ఏర్పాటు చేశాము. రోజు ఈవినింగ్స్ ఇక్కడ కూర్చొని భజన చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, షటిల్ ఆడే వాళ్ళు ఆడతారు, ఇండోర్ గేమ్స్ ఆడే వాళ్ళు ఆడతారు. అట్లా ఆ విధంగా వాళ్ళు టైం పాస్ చేసుకోవడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఉపయోగపడేలాగా కొన్ని కార్యక్రమాలు వారం నెలకోసారి మేము ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఇక్కడ కూడా మేము చేస్తాం సార్. మా యొక్క తప్పకుండా ఇటువంటి పెద్దల యొక్క అనుభవం మాకు చాలా అవసరము. వారి అనుభవాలను మేము తీసుకొని మా కార్యశాలలో, ఎందుకంటే మాకు ఇప్పటివరకు 96 కేసులు వచ్చినాయి, సీనియర్ సిటిజన్ కేసులు రిజిస్టర్ అయినాయి. కొన్ని వరకు మేము ఒక 32 వరకు మేము రిప్రెస్ చేసినాము. ఇంకా కూడా కొన్ని కేసులు ఉన్నాయి. అటువంటి కేసుల్లో మీ సలహాలు మాకు చాలా అవసరము. సో ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెచ్చగొట్టి కనీసం అటువంటి వాళ్ళకు తెలంగాణ వచ్చిన తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళకు యువకులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, పేరెంట్స్ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ పుట్టినవాడు ఏదైతాం మాకు ఇస్తాం. మేము ఉన్నప్పుడు, మీ పేరెంట్స్ ఉన్నప్పుడు మీ కుటుంబాన్ని కానీ ప్రభుత్వాలు ఉద్యోగాలు చేసిన వాళ్ళు కానీ ఒక రెస్పాన్సిబిలిటీగా మన అవసరాలు తీర్చుకోవడానికి ఇటు ప్రభుత్వానికి ఇటు కుటుంబానికి సేవలు చేసిన వాళ్ళు. మరి అటువంటి వాళ్లకు ప్రతి వ్యక్తికి ఏమవుతా ఉన్నాము, మనం ఏదైతే మనం మాట్లాడలేము. పొద్దున ఇక్కడ కూర్చుంటే ఏదో అందరం టైం పాస్ చేసుకుంటే కొద్దిగా హ్యాపీగా ఉంటే, సంతోషంగా ఉంటే హాస్పిటల్ పోయే అవసరం ఉండదు అనుకుంటున్నాను. నేను కూడా అంటే దాని కొరకు మీరు అందరూ అడిగితే తప్పనిసరిగా కలెక్టర్ గారికి కూడా కన్సల్ట్ అధికారులకు నేను అభినందిస్తా ఉన్నాను. దేశీ గారు ఇసులు పనులు చేయాలి, మన వాళ్ళు, మన ఎంప్లాయీస్ కానీ మన పెద్దోళ్ళు కానీ పని చేయాలి. మీరు ఏం చేశాం, మనము మీరందరూ చెప్పినట్టు మా ఆలోచనలు బాగలేకుంటే ఇప్పటి వరకు మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో సఫలయ్యేవాళ్ళు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గొప్పలు చెప్పకుండా నా సొంత పనిగా లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు అల్లి సాగర్ కానీ దుర్గా కానీ స్టార్ట్ చేసిన తర్వాత 2 పంటలు అయిన వరకు మనం బిజినెస్ నడుస్తూ ఉన్నాయి. మన రైతు మంచిగా ఉంటాం, మన మంచిగా ఉంటాం. 30 పంటలు వచ్చినాయి. అదే ఉద్దేశం అయితే ఉన్నాం. ఒక్కొక్క దానికి 1000 కోట్ల పంటలు వస్తూ ఉంటాయి. ఇది అదేవిధంగా మీరు చెప్పినట్టు హాస్పిటల్ చెప్పారు కొందరు, అక్కడ వెళ్తే మంచిగా ఉంటుంది, అక్కడ కిచెన్ దాంట్లో వెళ్తే బాగుంటుంది. ఒక విధానం ఉన్న మనుషులంతా ఇక్కడ హాస్పిటల్ ఉంది, 300 బెడ్స్ హాస్పిటల్ ఉన్నది. అది ఉపయోగపడాలి. నా ప్రజలకు రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ ఎవరు పోతామో చిన్న వాళ్ళం కొంత హాస్పిటల్స్ వాళ్ళకు సౌకర్యాలు ఉండగా ఆలోచించి మళ్ళీ దానికి కూడా హాస్పిటల్ బాగుండాలి. కాలేజీలు రిపేర్ చేసి పాత హాస్పిటల్ కాలేజీలో మార్చి హాస్పిటల్ కొత్త కట్టడాలతో పెట్టడం పోలీసులు లేదో నాకు తెలియదు. కానీ ఈ విధంగా
ఆలోచన చేశాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చిన తర్వాత నేను మన ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుడు కాదు, నాకు ఆలోచన ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఉన్నది. ఎడ్యుకేషన్ ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు. విద్య మీద చాలా ఇంపార్టెంట్ ఇస్తాను. టెక్నికల్ కానీ చేయరా ఏముంది, వాళ్ళు మన పని చేస్తారు, మన పని చేయలేదు. అమెరికన్ ప్రెసిడెంట్ ఏం తప్పు చేస్తారు, ముందు వాళ్ళ ప్రజలను కాపాడుకుంటున్నాడు, మంచి హుషారు ఉంచుకుంటున్నాడు, కొన్ని మాట్లాడుతున్నాడు అనిపించింది. కడుపులో చేసుకోవాలి. ఎడ్యుకేషన్లో కూడా లాస్ట్ ఇయర్ నుంచి ప్రభుత్వ స్కూల్స్లో కానీ కాలేజీలో కొద్దిగా రావాలా కానీ 75 మార్క్స్ కంటే తప్పు వస్తే కష్టం రిక్వెస్ట్ చేశాం. వస్తే అందరూ ఇంటలెక్చువల్స్ హుషారు ఉన్నారు, చదువు ఒకరిద్దరు తీసేసి బ్యాలెన్స్ వాళ్ళకన్నా రావాలని తింటాం. ఎందుకు చెప్తున్నాము, మేమందరం చాలా పైసలతో కుటుంబాన్ని నడిపించుకుంటున్నాం. ప్రైవేట్ స్కూల్ పోతే సంవత్సరం 50,000, ఒక్కొక్కరు 25,000, 25,000, 25,000 అయితే సంవత్సరం. ప్రతి ఒక్కరికి 2 పిల్లలు ఉన్నారు. ఇంకా కొందరేమో ఇంకా పిల్లలు కదా మనం నేర్చుకోసాలి. సరే అది ఇంకోటి కానీ ఇది కనీసం ఎడ్యుకేషన్ బాగుండాలి, మంచి విద్యావంతులు మన టీచర్లు, అలా అన్ని ఒక వ్యవస్థ బయట చేసుకుంటూ వస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మనకు సీఎం రిలీఫ్ ఫండ్స్ వస్తాయి. హాస్పిటల్ పోతే నేను మొన్న 10,000 వస్తాయి. ఈ 2 కలిసి కూడా అంత రావు. మీరు హాస్పిటల్ పోతే టెస్టులు చేసినాయి, ఇంతుంటాయి కరెక్ట్ 20,000. అంటే బాధ అనిపించి నాకేందుకు బాధ అనిపిస్తున్నది, నా ప్రజలు మీ ప్రతినిధిని ఎలా అని కలెక్టర్ చెప్పినాం. దానికి 3-4 ఫైల్ తీసి ఇంక్వైరీ చేయించాడు. చూపించి డాక్టర్స్కి ఇచ్చి ఇంక్వైరీ చేయించాం. రిజల్ట్ వస్తా తప్పనిసరిగా అసలు హాస్పిటల్ మీద ఎవరి మీద కలెక్షన్ చేస్తా ఉన్నారు, మనది. హాస్పిటల్ అనేది డాక్టర్ అనేది ఉంటే ఏంటి, ఏ డిసీజ్ ఉన్నదో ఆ డిసీజ్ మెడిసిన్స్ ఇచ్చి అవసరమైన ట్రీట్మెంట్ ఇచ్చుడే కానీ డబ్బులు సంపాదించిన బిజినెసా? కొందరు అంటారు మేము డొనేషన్ కట్టి చదువుకుంటారు, డాక్టర్ అయినా విధానాలు ఉన్నాయి, మనకు అన్ని రూల్స్ ఉన్నాయి. అది కూడా అవుతుంది. నేను కూడా హాస్పిటల్స్ అందరికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు, హెచ్చరిస్తా ఉన్నాను. ఏజ్డ్ పర్సన్స్ వస్తే మర్యాదగా ఉండండి, మనకు కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వండి దయచేసి. వాళ్ళందరూ మన పేరెంట్స్. ఇది నీ లేకుండా నీ దగ్గర మీ పేరెంట్స్ కూడా ఒక దగ్గర ఉన్నారు, ఇవి ఆలోచించాలని చెప్తూ, అదేవిధంగా బిల్డింగ్ ఎవరు ముట్టండి, మీకు ఎవరు రారు, తప్పనిసరిగా నీకే అలాంటి చేద్దాం. అదేవిధంగా టైలర్స్ అంతా ఉన్న బాత్రూమ్లు లేడీస్ వేరే జెంట్స్ వేరే కట్టిద్దాం, అవి చేపిస్తాం. తప్పనిసరిగా మీరు మీ డబ్బులకి ఇంత చక్కగా పౌరులకి ఇలా ఇంజనీర్లు కూడా ఉండివచ్చు. అప్పుడేమో మీరు సర్కారు పని చేయడం ఇట్లా చేయడం చేయరు, సర్కార్ అది కోరుకున్నాం. ఇప్పుడు ఓటర్లు అందరూ వచ్చారు ఏంద్రా అంటే 10-10:30 పని చేస్తున్నారు. ఇంకెప్పుడు పని చేస్తారా? తెల్లదారు వెలుగుడేనా? వాళ్ళకి ఒకటే చెప్పిన ఓటర్లకు అసోసియేషన్ మీకు దండం పెడతారా? అడల్ట్రేషన్ చేయకండి. మేము తినటోళ్ళని మీరు అడల్ట్రేషన్ చేస్తే
నేను దౌర్బల్యం పోతే మీ దగ్గర వచ్చి తిరుగుతోడు ఉన్నారా అర్థమయ్యేటట్టు చెప్పాను. కాబట్టి అవి కట్టిస్తాం. ధన్వాలు కూడా ఈ డౌన్కు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు. ఉదయం పెద్ద అక్కడే ధన్వాలు కూడా మొన్న గ్రంథాలయం అక్కడ గంధాలయం చేయడానికి మనం రాజరెడ్డి గారిని చేశాం. చాలా బాగా చేస్తా ఉన్నారు. మనం ఎందుకంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సరే కొన్ని బాధలు అన్ని కొందరికి చిన్న వాళ్ళకు అన్ని పని చేసుకుంటారు. ఈ జాబ్స్ కూడా పోయినాయి. మనం దీన్ని మిస్ అవ్వద్దని మళ్ళీ జాబ్స్ కూడా పెట్టిస్తాము. కొత్త దాంట్లో కూడా ఇంక్లూడ్ చేస్తాము. ఆ విధంగా రిజర్వేషన్ చేస్తారు. అదేవిధంగా గ్రంథాలయం నేను కూడా నాకు తెలియదు. నిన్న డిస్కషన్ వచ్చింది. బైన్ సభ్యులు కూడా పొదోలు బైన్ సభ్యులు కూడా వచ్చి ఆడపిల్లలు మగ పిల్లలు వచ్చి ఇక్కడ ట్రైనింగ్ అయ్యి రేపు ఏదైనా ఇంటర్వ్యూ పోతే సెలక్షన్ అయిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకు ఎమ్మెల్యే కాదు మా ఎమ్మెల్యే అందరూ భోజనాలు పెట్టించుకుంటూ అభినందిస్తూ నేను ఇప్పుడు అక్కడే 10 నిమిషాలు ఉండి మనకి ఇంకా కంప్యూటర్స్ ఏదైనా కావాలంటే ఇప్పుడు జాబ్స్ ఉన్నాయి. ఈ టైంలో మనకి ఏదైనా హెల్ప్ చేస్తే మన ట్రైనింగ్ అయితే వాడికి ఒక జాబ్ వస్తుంది. కాబట్టి ఆ విధంగా అందరికీ చేయడానికి ప్రయత్నం చేసిన అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ